హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వంట కాకరకాయ కారం. అంటే కాకరకాయని ఇలా 2 ముక్కలు చేసుకుని ఫ్రై చేస్తానన్నమాట, కారం పెట్టుకుని. అది ఎలాగో చూడండి. ఇది మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టం. మామూలుగా 4-5 రకాలు వండుతాను కాకరకాయలో. అయితే ఇవాళ ఇలా వెల్లుల్లి కారం పెట్టి చేద్దామని ఫ్రై మొదలుపెట్టాను. ముందుగా కాకరకాయలు చిన్నవి అయితే కాయ అయితే చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయని చెప్పేసి 2 ముక్కలు చేసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసుకుని ఉప్పు, చింతపండు, పసుపు, మజ్జిగ, కొద్దిగా వాటర్ కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు వద్దు. తర్వాత ఒక జార్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, పసుపు, కారం వేసుకుని మిక్సీ పట్టుకున్నా గుర్తొచ్చింది దీనిలో ఉప్పు వేయలేదని. అప్పుడు మళ్ళీ ఉప్పేసి కలుపుకొని ఈ ఉడకబెట్టుకున్న కాయల్లోని గింజలన్నీ శుభ్రంగా తీసేసుకుని ఈ మిక్సీ పట్టిన కారం ఉంది కదా, దానిలో స్టఫ్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకుని వాటిలో చక్కగా వేయించుకున్నాను అనమాట. చెప్పాను కదా కాకరకాయ 4-5 రకాలు వండుతానని చెప్పి. మన నాలుక ఏ రుచి ఎప్పుడు ఎలా కోరుతుందో తెలియదు. దాన్ని బట్టి వండుకుంటాం అంతే. ఎవరైనా అంతే కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కానీ బాగుంటుంది ఇలా ఫ్రై చేసింది కూడా. కాకరకాయలు ముగ్గితే పులుసు పెట్టుకుంటాను. దోరగా ఉంటే కారం చేస్తాను. లేదంటే ఇలా 2-3